హలో, వెల్కమ్ టు తెలుగు ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం యూపీఎస్సి 2021 ప్రిపరేషన్లో భాగంగా సోషల్ అండ్ పొలిటికల్ లైఫ్ అంటే సామాజిక మరియు రాజకీయ జీవితం అనేటువంటి పాఠ్యభాగాన్ని తెలుగులో తెలుసుకోబోతున్నాము. అందులో మూడవ పాఠ్యాంశము వాట్ ఈజ్ గవర్నమెంట్ అంటే ప్రభుత్వం అంటే ఏమిటి అన్న దాని గురించి మనం పూర్తిగా వివరంగా తెలుసుకోబోతున్నాం. ఈరోజు వాట్ ఈజ్ గవర్నమెంట్ అంటే ప్రభుత్వం అంటే ఏమిటి? మీరు ఈ చాప్టర్లో ఏం నేర్చుకుంటున్నారంటే, ముందుగా చెప్పాలంటే గవర్నమెంట్ అనే పదాన్ని, ప్రభుత్వం అనే దాన్ని మీరు ఎన్నోసార్లు వింటూనే ఉంటుంటారు. అసలు ఈ ప్రభుత్వం అంటే ఏమిటి? మన జీవితంలో మార్పులు తీసుకురావడానికి, మన జీవన విధానంలో మార్పులు తీసుకురావడానికి ప్రభుత్వము ఏ విధమైనటువంటి డెసిషన్స్ని తీసుకోవాల్సి ఉంటుంది, అదేవిధంగా ఎటువంటి విధానాలు ప్రభుత్వం అవలంబించాల్సి వస్తుంది, వీటన్నిటిని కూడా మనం పూర్తిగా తెలుసుకోవాలి. అంతేకాకుండా ప్రభుత్వాలలో అనేక రకాల వ్యవస్థలు ఉన్నాయండి. అందులో ముఖ్యంగా మనం చెప్పుకోదగింది రాచరిక పరిపాలన, అదేవిధంగా ప్రజాస్వామ్య పరిపాలన. వీటన్నిటి గురించి మనం క్లుప్తంగా తెలుసుకుందాము. ప్రతి భౌగోళిక స్వరూపం కూడా, అంటే ప్రతి దేశం కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ని కలిగి ఉంటుందండి. ఈ గవర్నమెంట్ అనేది మంచి డెసిషన్స్ తీసుకుంటూ పరిపాలన సాగిస్తూ ప్రజలకి అనేక రకంగా ఉపయోగపడడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. అసలు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే, మీరు చూస్తే రోడ్స్ ఎక్కడ కన్స్ట్రక్ట్ చేయాలి, స్కూల్స్ ఎక్కడ కన్స్ట్రక్ట్ చేయాలి, అదేవిధంగా ప్రైజెస్ ఆఫ్ ది కమోడిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని పెరిగినప్పుడు తగ్గించే విధంగా, అదేవిధంగా ఎక్కడా కూడా పూర్తి స్థాయి తగ్గిపోయి రైతులకి నష్టం కలగకుండా చూసే విధంగా ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి చర్యలు చాలా ఉంటాయి. అంతేకాకుండా సప్లై ఆఫ్ ఎలక్ట్రిసిటీ గురించి మనకు తెలిసిందే. ప్రతిరోజు మనం పవర్ వాడుతున్నామంటే బికాస్ ఆఫ్ ది సప్లై వాట్ వీఆర్ గెట్టింగ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, అదే తెలుసు కదండి. అదేవిధంగా ఇక చూసినట్లయితే మనం వైవిధ్యం గురించి మొట్టమొదటి చాప్టర్లో తెలుసుకున్నాము. ఆ చాప్టర్లో మనము సమీర్ 1, సమీర్ 2 అని ఇద్దరి కథల్ని మనం తెలుసుకున్నాము. ఒక వ్యక్తి పేదరికంలో ఉన్నారు, మరొక వ్యక్తి సాధారణమైనటువంటి జీవితాన్ని అయినా గడపగలిగే స్థాయిలో ఉన్నారు. ఆ సందర్భంలో ఈ అసమతుల్యతని తీసివేయడానికి ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు సెవరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. సంక్షేమ పథకాలను పెట్టి ఆ సంక్షేమ పథకాల ద్వారా ఎవరైతే అట్టడుగు వర్గాల వారు ఉన్నారో వారందరికీ కూడా అత్యద్భుతమైనటువంటి ఫలాలు అందజేసే విధమైనటువంటి చర్యలను తీసుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్కి ఉంటుందన్నది మనకి ఎప్పటి నుంచో తెలిసినటువంటిది. అయినప్పటికీ ఈ చాప్టర్లో బేసిక్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. వాటిని మనం మరలా తెలుసుకోవడం ద్వారా ఏం జరుగుతుందంటే, యూపీఎస్సి 2021 ప్రిపరేషన్ పూర్తి స్థాయిలో చేసేటప్పుడు ఒక మంచి అవగాహన, పట్టు అనేది కలిగి ఉండడం అనేది అవసరం. కాబట్టి మనం వీటిని మళ్ళీ చదువుకుంటున్నామండి. ప్రభుత్వానికి అనేక రకమైనటువంటి బాధ్యతలు ఉన్నాయండి. ముఖ్యంగా చూసినట్లయితే మన యొక్క దేశాల యొక్క సరిహద్దులు ఏవైతే ఉన్నాయో, ఒక దేశం సరిహద్దు మరొక దేశంతో ఉన్నప్పుడు ఆ సరిహద్దుల వెంబడి రక్షణ కవచం అనేది, డిఫెన్స్ బాధ్యత అనేది ప్రభుత్వానిదే. అదేవిధంగా ఇంకా చెప్పాలి అన్నట్లయితే సిటిజన్స్ని కాపాడాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వానిదే. అందుకే రక్షక భటుల నిలయం అనేది మనం ప్రతి ప్రాంతంలో పోలీస్ స్టేషన్స్ చూస్తూనే ఉంటాం కదండి. అదేవిధంగా ఇతర కంట్రీస్తో మంచి సంబంధ బాంధవ్యాలని నెరపడంలో ప్రభుత్వ బాధ్యత చాలా ఉంటుంది. ఇక చూసినట్లయితే మనకి హెల్త్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ది. మనం తినడానికి కావాల్సినటువంటి ఆహార భద్రత దాని గురించి కూడా ప్రభుత్వం చూడవలసిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాకుండా మనకి అప్పుడప్పుడు సునామీలు, భూకంపాలు, డిజాస్టర్స్ ఏవైతే ఉన్నాయో, విపత్తులు, అవి వచ్చినప్పుడు కూడా ప్రభుత్వము తప్పనిసరిగా సరైనటువంటి నియమావళిని తీసుకొని తద్వారా ప్రజలు ఇబ్బందికి గురి అవ్వకుండా చూడడమే ప్రథమ కర్తవ్యంగా ప్రభుత్వానిది మనం చెప్తున్నాం. ఇక్కడ మీరు గమనించినట్లయితే కోవిడ్-19 అనేది ఈ మధ్యకాలంలో అటాక్ అయినటువంటి దురదృష్టకరమైనటువంటిది, అదేవిధంగా చాలా ఇబ్బందికరమైనటువంటి ఒక పాండమిక్ అన్నమాట ఇది. ఈ పాండమిక్ సంబంధించినటువంటి మనం ఎప్పుడు ఎదురు చూస్తున్నాము ఇప్పటిదాకా వ్యాక్సిన్ కోసము. ఈ సందర్భంలో ప్రభుత్వాలు వ్యాక్సిన్ కోసం కృషి చేయడము, అంతేవిధంగా ప్రజల యొక్క ఆరోగ్యానిపై ఎప్పటికప్పుడు శ్రద్ధ వహిస్తూ వాళ్ళకి సంబంధించినటువంటి నియమ నిబంధనలని లాక్డౌన్ల విధంగా రూపొందించడం జరిగింది ప్రభుత్వాలు. ఇటువంటి డెసిషన్స్ తీసుకోవడానికి
అత్యున్నతమైనటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి ఒక సమూహమే ప్రభుత్వంగా మనం అభివర్ణించవచ్చండి. ఇక మీరు గమనించినట్లయితే మనం ముందుగా పోలీస్ స్టేషన్ల గురించి, రక్షక బటన్ల గురించి మాట్లాడుకోవడం జరిగింది. అది ఏంటంటే, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి పైన ఏదైనా దౌర్జన్యానికి దిగినా, ఏదైనా క్రైమ్ చేసినా, ఎటువంటి డిస్ప్యూట్స్, మనకి విభేదాలు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని మనం పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయవచ్చు. దాని ద్వారా కోర్టుకు వెళ్ళవచ్చు. కోర్టులు సరి అయినటువంటి న్యాయాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈవెన్ ఈ కోర్టు గవర్నమెంట్కి కూడా అతీతం కాదండి. స్టేట్ 1 అంటే ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒకటి, అలాగే స్టేట్ 2 తెలంగాణ గవర్నమెంట్ రెండోది. ఈ రెండింటి మధ్య ఏవైనా గొడవలు ఉన్నా కూడా వాటి డిస్ప్యూట్స్ అనేవి తేల్చడానికి మనకి కోర్టు అనేది ఒకటి ఉందండి. ఈ రకంగా కోర్టులు అనేవి జోక్యం చేసుకొని రాజ్యాంగం యొక్క విలువలని కాపాడుతూ దేశానికి సరి అయినటువంటి పరిపాలన అందించే విధంగా ప్రయత్నం చేసేది ఈ కోర్టులండి. వాటిని న్యాయస్థానాలు అని తెలుగులో అంటాం మనం, తెలుసు కదండి మీకు. సో ఈ న్యాయస్థానాలు అనేవి మనకి చాలా అవసరమైనటువంటివి. ఇక చూసినట్లయితే ప్రభుత్వం అనేది ఇన్ని పనులు చేయాల్సి వచ్చినప్పుడు ఎటువంటి నిర్ణయాలని ఏ రకంగా తీసుకుంటుంది, అదేవిధంగా ఏ రకంగా చేస్తుంది ఈ పనులన్నీ అనేది మనకి ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. అవునా కాదండి? ముఖ్యంగా చెప్పాలంటే ఇదంతా కూడా ఎందుకు చేయాలి ప్రభుత్వమే, అసలు కారణాలు ఏంటి? ఈ రకంగా చూసినట్లయితే హ్యూమన్ బీయింగ్స్ అందరూ కూడా ఒకే దగ్గర నివసించడం జరుగుతుంది కదా. ఆ సందర్భంలో మనుషులందరికీ కావాల్సినటువంటి అవసరాలన్నీ కూడా ఎవరో ఒకళ్ళు తీర్చాల్సిన అవసరం ఉంటుంది. దానికోసమే మనం ఏం చేస్తున్నాము, ఒక సమూహం అయితే ఉంది. ఈ సమూహం మొత్తంలో ఎవరు మంచి వ్యక్తి, ఎవరు సరి అయినటువంటి పరిపాలన చేయగలరో, ఎవరికి నాయకత్వ లక్షణాలు కలిగి ఉన్నాయో ఆ వ్యక్తిని మనం తీసుకొని ఆ వ్యక్తిని నాయకుడిగా ఎన్నుకోవడం జరుగుతుంది. అంటే మనము మన కోసమే అతన్ని పరిపాలించమని కోరడం జరుగుతుంది. దీన్ని ఎలక్షన్స్ అని అంటారు, తెలుసు కదండి మీకు. చెప్పాలంటే భౌగోళికంగా 7 ఖండాలుగా విభజించబడ్డాము. మనకి జియోగ్రఫీలో ఇదంతా తెలుసండి. అదేవిధంగా ఈ 7 ఖండాలు కూడా అనేక కంట్రీస్గా, దేశాలుగా విభజించడం జరిగింది. ఈ అన్ని దేశాలు కూడా మళ్ళీ ఏం జరుగుతుంది, రాష్ట్రాలుగా విభజించడం జరిగింది. అలాగా ఒక్కొక్క ప్రాంతంలో ఉన్నటువంటి వారికి నచ్చిన వాళ్ళని ఎన్నుకోవడం జరుగుతుంది. ఎన్నుకున్న వారందరూ వారు పరిపాలించిన రీతిలో ముందుకు సాగడం జరుగుతూ ఉంటుంది. ఇక చూసినట్లయితే కొన్ని రూల్స్ అనేవి ఏవైతే ఉంటాయో అవన్నీ అందరికీ సమానంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అందరూ ఖచ్చితంగా అవి పాటించే విధంగా ఉండాలి. ఉదాహరణకి చెప్పాలంటే మన యొక్క దేశ సరిహద్దులో టెరిటరీ ఏదైతే ఉందో దానికి సంబంధించి దానిని రక్షించడానికి, ఎవరు చొరబడకుండా ఉండడానికి తీసుకోవలసినటువంటి నియమాలు ప్రతి ఒక్కరికి అప్లై అవుతాయండి. అందరూ కూడా అవి తప్పకుండా ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఈ గవర్నమెంట్స్ అనేవి ప్రజల పక్షాన ఉండి ఆ యొక్క ప్రాంతాన్ని కాపాడే విధంగా, అదేవిధంగా కావాల్సినటువంటి అన్ని రకాల డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసుకోవడానికి అనుకూలంగా ఉండేటువంటి ఒక నాయకత్వం అన్నమాట ఇది. ఇక చూస్తే మీరు ఇవి ప్రభుత్వ రంగ సంస్థలండి. మనము చూస్తే రైల్వే, ఇదంతా కూడా ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి వెళ్ళడానికి ప్రజలకు అనుకూలంగా ఉండే విధంగా నిర్మించబడినటువంటి ఒక సౌకర్యము. ఇక భారత్ పెట్రోలియం, ఇదంతా కూడా మనకి వాహనంలో నింపుకునేటువంటి పెట్రోలు. ఇక అనేక రకాల సంస్థలు మనకి ప్రభుత్వ పరంగా ఉంటూనే ఉన్నాయండి. ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు కూడా చూడండి, మనకి ఈ కోర్టులు ఇవన్నీ కూడా ప్రభుత్వ రంగ సంస్థలు. ఈ సంస్థల ద్వారానే నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఆ సంస్థ అధిపతులు కూడా ప్రభుత్వంలో కొంతవరకు మంచి చేస్తూ భాగస్వామ్యంగా ఉండడం జరుగుతూ ఉంటుందండి. ఇక లెవెల్స్ ఆఫ్ ది గవర్నమెంట్ అంటే ప్రభుత్వానికి ఉన్నటువంటి ఎన్ని అంచెలుగా ఉంటాయండి ప్రభుత్వాలు. సో ఎన్ని అంచెల ప్రభుత్వాలు కలిగి ఉన్నాయి ఇక్కడ, అవన్నీ మనం చూద్దాము. ముఖ్యంగా మీరు చూస్తే మన భారతదేశం మొత్తం కూడా, ఈ పెద్ద భారతదేశం అనేక రకాలుగా స్టేట్ లెవెల్గా డివైడ్ అయ్యి ఉన్నది. మీరు చూడండి, ఇది జమ్మూ అండ్ కాశ్మీర్, ఇది లదాఖ్, ఇది జమ్మూ అండ్ కాశ్మీర్, అదేవిధంగా ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, మధ్యప్రదేశ్ అనేక రకాల రాష్ట్రాలను కలిగి ఉంది. కాబట్టి మనకి ముఖ్యంగా 3 అంచెల ప్రభుత్వాలు ఉన్నాయండి. అంటే మొదటగా చూసినట్లయితే మనకి ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు కదా, ఇది
సెంట్రల్ గవర్నమెంట్ అండి. ఇక స్టేట్ గవర్నమెంట్ వచ్చేటప్పటికి మనకి ఎవరున్నారండి? చీఫ్ మినిస్టర్. ఇక స్థానిక లోకల్ బాడీస్, ఇది పంచాయతీరాజ్. ఇదంతా కూడా మూడంచెల వ్యవస్థగా మనం భావిస్తున్నాము. అంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, లోకల్ బాడీస్ ఇవన్నీ కలిపే మనకి సెంట్రల్ అంటే మొత్తం భారతదేశాన్ని పరిపాలించేటువంటి ఒక ప్రభుత్వంగా మనం పరిగణిస్తాం. స్టేట్ అంటే పర్టికులర్ స్టేట్ ఏదైతే ఉందో ఆ ఒక్క ప్రాంతాన్ని పరిపాలించడానికి ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రిని, అతని స్థానంలో ఉన్నటువంటి ఏర్పడబడినటువంటి మంత్రిమండలిని మనము స్టేట్ గవర్నమెంట్ అని అంటాము. లోకల్ బాడీస్ అంటే ఈ యొక్క స్టేట్లో కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో కలెక్టర్సు, డిస్ట్రిక్ట్ తర్వాత ప్రతి ఒక్క టౌన్లో కూడా మున్సిపల్ కమిషనర్సు, అదేవిధంగా గ్రామంలో కూడా పంచాయతీరాజ్ సర్పంచెస్ అని వ్యవస్థలతో మనము ముందుకెళ్ళడం జరుగుతూ ఉందండి. ఈ రకంగా మనకి మూడంచెలు గవర్నమెంట్ కలిగి ఉన్నదన్నది మనం అర్థం చేసుకోవాలి. అంటే ముఖ్యంగా మనం ఏం తెలుసుకున్నామండి? లోకల్ లెవెల్ తీసుకున్నాము, స్టేట్ లెవెల్ తీసుకున్నాము, నేషనల్ లెవెల్. నేషనల్ లెవెల్లోనేమో ప్రైమ్ మినిస్టర్ మరియు అతని యొక్క మంత్రివర్గము, అంటే ప్రధానమంత్రి మరియు అతని మంత్రివర్గము. ఇక స్టేట్లో చూసినట్లయితే చీఫ్ మినిస్టర్, అతని మంత్రివర్గము, అంటే ముఖ్యమంత్రి, అతని మంత్రివర్గము. ఇక లోకల్లో చూసినట్లయితే డిస్ట్రిక్ట్ కలెక్టరు, తర్వాత కింద ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రాంతానికి కమిషనర్స్, కార్పొరేటర్స్ అని చెప్పి, కౌన్సిలర్స్ అని చెప్పి, ఇట్లాగా గ్రామానికి సంబంధించి సర్పంచెస్ వీళ్ళందరూ కూడా ఉంటారు. ఇది మనకి మేజర్గా ఉన్నటువంటి లెవెల్స్ ఆఫ్ ది గవర్నమెంట్ అని మనం చెప్పవచ్చు. ఇక చూస్తే ఇది మొత్తం కూడా డిస్ట్రిక్ట్ లెవెల్ అండి. ఎన్ని జిల్లాలు ఉన్నాయో చూడండి. ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క కలెక్టర్ ఉంటారు. ఆ కలెక్టర్ తర్వాత ప్రతి ప్రాంతానికి సంబంధించి మున్సిపల్ కమిషనర్స్ ఉంటారు, తర్వాత సర్పంచ్లు ఉంటారు. సో ఈ రకంగా 3 రకాల పరిపాలనా వ్యవస్థలతో భారతదేశం చక్కని పరిపాలనతో ముందుకు సాగుతూ ఉందన్నది మనం చెప్పవచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగిందండి. అంటే ఏ యొక్క చార్టర్ అనేది ఎవరు చేస్తారు చూడండి. ద డెసిషన్స్ ఆఫ్ ది ఇండియన్ గవర్నమెంట్ టు మెయింటైన్ పీస్ఫుల్ రిలేషన్స్ విత్ రష్యా. రష్యా అనేది అదర్ కంట్రీ. ఇప్పుడు నేషనల్ గవర్నమెంట్ అంటే మనము సెంట్రల్ అంటామండి, ఈ సెంట్రల్ గవర్నమెంట్ అంటాము. ఇదే కదండి భారతదేశం యొక్క సంబంధ బాంధవ్యాలను ఇతర దేశాలతో మెరుగుపరుచుకోవడానికి అవకాశాన్ని క్రియేట్ చేసేది. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్పవచ్చు. సో అట్లాగా మిగిలిన ప్రశ్నలన్నీ కూడా మీరు ఒకసారి పాజ్ చేసుకొని ప్రతిదానికి ఆన్సర్ చేయండి తప్పనిసరిగా. ఇక మనం గమనిస్తే లాస్ అండ్ ద గవర్నమెంట్ అంటే, లాస్ అంటే చట్టంలండి. ఈ ప్రభుత్వ చట్టాలు అంటే ఈ ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంటి? చట్టాలని క్రియేట్ చేయడం అన్నమాట. ఈ చట్టాలని క్రియేట్ చేయడమే కాకుండా వాటిని అమలు చేసేటువంటి బాధ్యత కూడా ప్రభుత్వానిదే. ఉదాహరణకు చెప్పాలంటే మీకు డ్రైవింగ్ లైసెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ చెప్పచ్చండి నేను. సో ఎవ్రీవన్ అంటే వాహనం నడుపుతున్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి అన్నది ప్రభుత్వ చట్టం. ఆ చట్టాన్ని అమలవుతుందో లేదో చూసేది కూడా ప్రభుత్వమే కదండి. ఒకవేళ మీరు ఎప్పుడైనా సరే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపినప్పుడు, అప్పుడప్పుడు తనిఖీలు నిర్వహించినప్పుడు మీకు లైసెన్స్ లేదని తెలిసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? జరిమానా విధించడం జరుగుతుంది. ఈ జరిమానా విధించడం ద్వారా నెక్స్ట్ టైం ఏం చేస్తారు? ఈ జరిమానాన్ని తప్పించుకోవడం కోసమైనా సరే మీరు ఈ యొక్క చట్టాన్ని ఫాలో అవుతూ మీరు లైసెన్స్ అనేది అప్లై చేసుకొని తెచ్చుకోవడం జరుగుతుంది. సో ఈ రకమైనటువంటి చట్టాలని ప్రభుత్వం తీసుకొని రావడం ద్వారా ఏం జరుగుతుందంటే పరిపాలన అనేది సులభంగా చేయడం అనేది సాధ్యమవుతుంది. మనుషులు కొంతమంది చట్టాలకు లొంగుతారు, కొంతమంది అంటే సొంతంగా చట్టాలను పాటిస్తారు, కొంతమంది భయపెడితే పాటిస్తారు. అనేక రకాల విధానాలని ప్రభుత్వం అవలంబిస్తూ మనకి మంచి పరిపాలన, పరిపాలన ఇవ్వడానికి ప్రయత్నించడం జరుగుతూ ఉంటుందండి. అందులో భాగంగా ప్రభుత్వాలకి చట్టాలను అమలు చేసే అధికారం ఎలా ఉందో అదేవిధంగా మనం యాజ్ పీపుల్ మనకి ఎప్పుడైనా సరే డిస్క్రిమినేషన్ ఎదురైనప్పుడు, ఉదాహరణకు చెప్పాలంటే మీ క్యాస్ట్ని బేస్ చేసుకొని ఎవరైనా సరే మిమ్మల్ని ఏ కంపెనీలో అన్నా హైర్ చేసుకోకపోయినా లేదా ప్రభుత్వ ఉద్యోగానికి కూడా అర్హత లేకపోవడం చేసినట్లయితే కనుక ఇవన్నీ కూడా చట్టరీత్యా నేరాలు. ఎందుకంటే మనకి రాజ్యాంగం సమానత్వపు హక్కు అనేది కల్పించడం జరిగింది. ఈ సమానత్వపు హక్కు ద్వారానే మనం ఏం చేస్తున్నాము, అంతా కూడా సమానమైనటువంటి హక్కుల్ని పొందడం ద్వారా ఉద్యోగాల్ని పొందడము, అదేవిధంగా ఇంకా మనము
ఏదైనా అందరూ ఉపయోగించే బావిలో నుంచే నీరు తీసుకోవడము, ఇదివరకు చూసుకున్నట్లయితే వివక్ష ద్వారా మనం ఏవైతే పోగొట్టుకున్నామో హక్కులు, వాటన్నిటినీ మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా ఇవ్వడం జరిగిందనేది మనం చెప్పుకున్నాము. ఆయన రాసింది భారతదేశం ఆమోదించడం జరిగింది. తద్వారా మనము ఒక రాజ్యాంగాన్ని క్రియేట్ చేసుకొని ఈ హక్కును పొందడం జరిగింది. అలాంటి సందర్భంలో ఎవరైనా డిస్క్రిమినేషన్ చూపిస్తే మీ క్యాస్ట్ని బేస్ చేసుకొని మీరు పలానా కులం వారు కాబట్టి ఉద్యోగం ఇవ్వము అంటే అది తప్పవుతుంది. అప్పుడు కోర్టులోకి మనము వెళ్ళవచ్చు. ఈ రకంగా కోర్టు సరైనటువంటి జడ్జిమెంట్ ఇవ్వడం ద్వారా ఆ తప్పుని పునరావృతం కాకుండా చూసుకునేటువంటి అవకాశం ఉంటుంది. రైట్, ఇప్పుడు టైప్స్ ఆఫ్ గవర్నమెంట్ గురించి మనం ఆలోచిద్దాం. మొదటగా మనము ఇందాక డిస్కస్ చేసుకున్నట్టు మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది, తర్వాత స్టేట్ ఉంటుంది, తర్వాత లోకల్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఏంటంటే ప్రభుత్వ పరిపాలనా విధానాలండి. కానీ ఇక్కడ టైప్స్ అంటే మనం ఫస్ట్ మాట్లాడుకున్నాము రాజరికం అనొచ్చు లేదా రాచరికం అనొచ్చు. రాచరికం మరియు ప్రజాస్వామ్య. ఓకే, ఈ రెండు రకాలు ప్రస్తుతానికి ఉన్నాయండి. ఈ రెండిట్లో ఏ ప్రభుత్వ విధానాన్ని అవలంబిస్తుందో ఆ నేషన్ అనేది దాన్ని బట్టి అక్కడ పరిపాలనా విధానాలని మారుతూ ఉంటాయి. ఉదాహరణకు చెప్పాలంటే డెమోక్రసీని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. మనం డెమోక్రసీని ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే, డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యపు పరిపాలనా విధానం. ఇందులో చూసినట్లయితే గవర్నమెంట్ తీసుకున్నటువంటి ప్రతి ఒక్క డెసిషన్, యాక్షన్, చట్టం గురించి అన్నీ కూడా వాళ్ళు ఎవరి ద్వారా ఎన్నికయ్యారో అటువంటి ప్రజలకి చెప్పవలసినటువంటి అవసరం ఉంటుంది. సో ఎలా అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఒక ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ సమూహము కలిసి ఒక వ్యక్తిని వాళ్ళలో ఒక పెద్ద వ్యక్తిగా ఎన్నుకొని అతనికి అధికారం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అతను తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా మిగిలిన వ్యక్తులందరికీ కూడా క్లియర్గా చెప్పాలి, ఆమోదాన్ని పొందాల్సినటువంటి అవసరం ఉంటుందన్నది అర్థం చేసుకోండి. తద్వారానే అక్కడ చట్టాలు క్రియేట్ చేయడం జరుగుతుంది. ఎవరైనా పీపుల్ అగెనెస్ట్గా ఉంటే కనుక ఆ చట్టాన్ని గవర్నమెంట్ కన్సిడర్ చేసి అందులో కొన్ని మార్పులు తీసుకొని రావడం ద్వారా ఆ యొక్క చట్టము అందరికీ ఆమోదయోగ్యకరంగా ఉండే విధంగా తీసుకురావడానికి అనుకూలం ఉంటుంది అన్నది ఇది మన యొక్క ప్రజాస్వామ్య పరిపాలనా విధానం. ఇందాక చెప్పుకున్నట్లు ఈ ప్రజాస్వామ్యమే కాకుండా ఇంకొకటి రాచరికం అండి, మోనార్కీ. రాచరికం అంటే మీరు చూసినట్లయితే రాజు పరిపాలిస్తాడు. ఇక్కడేమో ఎన్నుకోబడినటువంటి వ్యక్తి పరిపాలిస్తాడు, ఇక్కడేమో రాజు లేదా రాణి పరిపాలించడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా వంశపారపర్యంగా వస్తూ ఉంటారండి. వీరికి సపోర్టివ్గా కొంతమంది ఉంటారు. ఈ రాజు లేదా రాజుకు సపోర్టివ్గా కొంతమంది ఉంటారు. ఎవరైతే వాళ్ళ యొక్క స్మాల్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అనేది వాళ్ళ సజెషన్స్ ఇవ్వడం జరుగుతుంది. వాటన్నిటిని కూడా తీసుకొని కింగ్ ఆమోదించడం జరుగుతూ ఉంటుంది. సో ఎంతవరకు చట్టాలని ప్రిపేర్ చేసేది గ్రూప్ అయినప్పటికి కూడా రాజు ఆమోదిస్తేనే ఇది జరుగుతుంది. కానీ ఇక్కడ ఎంత ఎలక్టెడ్ పర్సన్, ఎవరైతే ఎన్నుకోబడిన వ్యక్తి ఉన్నాడో అతను ఎంత గొప్ప చట్టాన్ని క్రియేట్ చేసినా ఇక్కడ ప్రజలు, రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్ అంటే ప్రజాప్రతినిధులు, వాళ్ళ యొక్క ఓటింగ్ ద్వారానే సభలో వాళ్ళకి మంచి మద్దతు లభించినప్పుడు మాత్రమే వాళ్ళు దాన్ని చట్టంగా మార్చగలిగేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఇక్కడ ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎంత సజెస్ట్ చేసినప్పుడు కూడా అందులో క్వీన్ ఆర్ కింగ్ ఏదైనా చేంజెస్ చేయాలనుకున్నా కూడా చేసుకోగలిగే శక్తి ఉండే అవకాశం ఉంటుంది కొన్ని రాజ్యాల్లో. కొన్ని రాజ్యాల్లో అనేక రకాల విధానాలు అవలంబిస్తూ ఉంటారండి. ఇది పూర్తిగా మీరు చూసినట్లయితే బ్రిటన్లో చూస్తే ఇప్పుడు ఈ బ్రిటన్లో రాజులు పరిపాలిస్తూ ఉంటారు. వారికి మంత్రివర్గాలు ఇవన్నీ కూడా కింద ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు. వీరందరూ కూడా సజెస్ట్ చేసింది రాజు ఆమోదించడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మన భారతదేశంలో చూసినట్లయితే రాష్ట్రపతి, రైట్, ఈ రాష్ట్రపతి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారే ప్రథమ పౌరుడు మనకి. తర్వాత ప్రధానమంత్రి తన మంత్రిమండలితో నిర్ణయించినటువంటి చట్టాలను తీసుకొని వెళ్ళి ఆ రాష్ట్రపతి ఎవరైతే ఉన్నారో ఆయనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఈ ప్రెసిడెంట్కి ఆయన సమర్పించడం జరుగుతుంది. ఆయన ఆమోద ముద్రతోనే అప్పటిదాకా ఉన్నటువంటి బిల్లు చట్టంగా మారుతూ ఉంటుంది. రైట్, ఇక రాజులు తీసుకున్నటువంటి నిర్ణయము వాళ్ళ ప్రజలకి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదండి. అటువంటి విధానాలు కలిగి ఉండేదే మనం మాట్లాడుకున్నటువంటి రాచరిక పరిపాలన. ఇక్కడ చూడండి, రాజులు ఈ రకంగా ఉంటారు. వాళ్ళ సింహాసనాలు, వాళ్ళ యొక్క ఆడంబరమైనటువంటి విధానాలు, ఎందుకంటే వాళ్ళని అడగడానికి చేయడానికి కూడా అది డెమోక్రటిక్
గవర్నమెంట్ కాదు కాబట్టి వారు తీసుకున్నది సాధ్యమైనంత వరకు ఏదైతే ఉందో ఆ నిర్ణయము దాన్ని అమలు చేయడానికి వారు ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక డెమోక్రటిక్ గవర్నమెంట్ గురించి మనం తెలుసుకోబోతున్నామండి. డెమోక్రటిక్ గవర్నమెంట్ అంటే మీరు ఇందాకే అర్థం చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. ప్రజాస్వామ్య పరిపాలన. మన ఇండియా అనేది కూడా ప్రజాస్వామ్య పరిపాలన. మనకి ప్రెసిడెంట్ ఉంటారు, తర్వాత ప్రైమ్ మినిస్టరు, తర్వాత కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, రైట్, వీళ్ళందరూ ఉంటారు. ఈ పిఎం ప్లస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చేసినటువంటి చట్టాలనే ప్రెసిడెంట్ ఆమోదించడం జరుగుతుంది సభలో పెట్టిన తర్వాత అన్నది మనకి ముందుగా తెలుసు. కాబట్టి ఈ రకంగా చూసినట్లయితే ఈ రకమైనటువంటి ప్రభుత్వ విధానం మనకి రావడానికి కారణం ఏంటంటే పరిపాలనా విధానము మనం 1947కు ముందు చాలా దారుణమైన పరిస్థితుల్ని అనుభవించడం జరిగింది. ఈ పరిస్థితుల రీత్యా బ్రిటన్ పరిపాలకులే కదండి మనల్ని పరిపాలించింది. సో వీళ్ళు పరిపాలించడం వల్లనే మనకి పూర్తిగా అర్థమైంది రాచరిక పరిపాలన ఉన్నట్లయితే ఎటువంటి ఇబ్బందులకు గురవుతామో ఏంటి అనేది తెలుసుకోవడం జరిగింది. కాబట్టి మనది రాచరిక పరిపాలనగా ఉండకూడదు అనే ఉద్దేశంతో మనకి ఏదైతే ఇబ్బందులను మనం ఎదుర్కొన్నామో వాటన్నిటిని పోగొట్టుకోవాలనేటువంటి ఉద్దేశంతో మనము ప్రజాస్వామ్యపు పరిపాలన అనేది మనము తీసుకురావడం జరిగింది, రైట్. ఈ రకమైనటువంటి మార్పులు అనేవి అప్పటితో మొదలవడంతో ఇప్పటికీ మనం దాన్ని కొనసాగిస్తూనే ఉన్నాము. ఇప్పటికి కూడా మనము ప్రెసిడెంట్ మనకి ప్రథమ పౌరుడు, తర్వాత పిఎం ప్లస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ చేసినటువంటివి చట్టాలను సభలో ఆమోదించడము, తర్వాత దాన్ని ప్రెసిడెంట్కి పంపడం అనేది జరుగుతూ ఉంటుందన్నది మీరు గమనించాలి. ఇక్కడ మీరు నన్ను అడగచ్చు, ఇందులో ఎక్కడండి ప్రజల పాత్ర అని మీరు అడగచ్చు. ఏ రకంగా ప్రజల పాత్ర ఉంది, ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటున్నారు, ఎలా కుదురుతుందని అడగచ్చు మీరు. ఇక్కడ చెప్పాలంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఒక గ్రూప్ ఏదైతే ఒక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కలిసి ఎన్నుకుంటారో ఒక వ్యక్తిని, ఆ వ్యక్తి కొంతమంది వ్యక్తుల సమూహం, అంటే ఇప్పుడు ఇతను ఒక రిప్రజెంటేటివ్ అండి. ఈ యొక్క పట్టణానికి సంబంధించి ఎవరైతే ఎన్నుకోబడినారో అతను, ఆ వ్యక్తి అనే వ్యక్తి ఈ పట్టణ ప్రజలందరినీ రిప్రజెంట్ చేస్తూ అక్కడ అసెంబ్లీ స్టేట్ అయితే, అదేవిధంగా సెంట్రల్ అయితే పార్లమెంట్లో మనల్ని వాళ్ళు అక్కడ రిప్రజెంట్ చేస్తూ ఉంటారు. అందుకే మనకి ప్రాతినిధ్యం వహిస్తూ వాళ్ళు ఓటింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఉదాహరణకి 500 మంది ఎంపీలు ఉన్నారనుకుందాం. అందులో ఎంతమంది ఓటింగ్ వేస్తున్నారు అంటే పలానా వ్యక్తి ఒక గ్రామం లేదా ఒక ప్రాంతం నుంచి, ఎగ్జాంపుల్కి మీరు హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ జూబ్లీ హిల్స్ ప్రాంతానికి సంబంధించినటువంటి లేదా ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి ఎంపీ, సో జూబ్లీ హిల్స్లో ఎంపీ ఉన్నారో లేదో నాకు తెలియదండి ప్రస్తుతానికి, జస్ట్ జనరల్గా నేను ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. ఈ ఎంపీ అనే వ్యక్తి కూడా అక్కడ ఓటుని అనుకూలంగా వేస్తే ఒక చట్టానికి, దాని ఉద్దేశం ఏంటంటే ఆ ప్రాంత ప్రజలు మొత్తం కూడా ఆ చట్టానికి ఆమోదం తెలిపినట్లే. అంటే మనమే ఒక వ్యక్తికి అధికారాన్ని ఇచ్చి ఆ వ్యక్తిని మన తరపున పరిపాలించమని అడుగుతున్నాము. మన ఆమోదాన్ని మన ప్రతినిధిగా తను అక్కడికి వెళ్ళి ఆ చట్టసభలకు వెళ్ళి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దీనివల్ల ఇక్కడ మనము ప్రజల చేత ఎన్నుకబడిన ప్రభుత్వము ప్రజాస్వామ్యంగా పిలవడం జరుగుతుంది. ఇప్పుడు ఒక ప్రాంతంలో ఒక 5 లక్షల మంది జనాభా ఉన్నారండి. ఈ 5 lakh మెంబర్ జనాభా నుంచి కన్సెంట్ తీసుకోవాలంటే చట్టం తయారు చేసేటప్పుడు ఎంత కష్టంగా ఉంటుందండి కదండి. కాబట్టి ఏం చేస్తారు, ఈ 5 lakh మెంబర్ దగ్గర నుంచి తీసుకునే బదులు ఈ 5 lakh మెంబర్ ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ ఎన్నుకోబడిన ఒక వ్యక్తి దగ్గర నుంచి ఓటు తీసుకోవడం ద్వారా చట్టాలు క్రియేట్ చేయడం జరుగుతుందన్నది మీరు గమనించాలి, రైట్. ఇదే డెమోక్రటిక్ గవర్నమెంట్ అని మనం చెప్తున్నాం, ప్రజాస్వామ్యపు ప్రభుత్వము. ఇక్కడ చూస్తే ఓట్స్ ఫర్ ఉమెన్ అని ఉందండి, ఇక్కడ మీరు గమనించేస్తే. ఇప్పుడు 1947 కన్నా ముందు కూడా కొన్ని ఎలక్షన్స్ జరిగాయండి. కాకపోతే సార్వజనీన ఓటు హక్కు అనేది లేదు, అంటే అడల్ట్ ఫ్రాంచైజీ. సో ఇప్పుడు ప్రజెంట్ మీరు చూస్తే కనుక 18 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు ఉంది. ఇంతకుముందు అలా ఉండేది కాదండి. కొంతమంది బాగా భూస్వాములు కలిగిన వారు, డబ్బు కలిగిన వారు, ఓన్లీ ఎడ్యుకేషన్ ఉన్నవారు, సో అలాగే కొంచెం పలుకుబడి కలిగిన వారు, వీళ్ళందరికీ కలిపి ఓటు హక్కు ఉండేది. సాధారణంగా పేదగా ఉన్నవారు, సంపాదించలేని వారు, సాధారణ మధ్యతరగతి వ్యక్తులు అందరూ కూడా ఓటు వేసే హక్కు ఉండేది కాదు. ఉమెన్స్కి కూడా ఓటు హక్కు ఉండేది కాదు. ఈ రకమైనటువంటి చర్యల్ని నినదిస్తూ వాటిని వద్దని ఉద్యమిస్తూ భారతదేశంలో మనందరం కూడా ఒక రకమైనటువంటి ఓటు హక్కుని పొందడానికి
అందరు ప్రజాప్రతినిధులు, నాయకులు ఆ సందర్భంలో రాజ్యాంగం రాసేటువంటి సందర్భంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ తీసుకున్నటువంటి నిర్ణయాలు మనకి చాలా మంచిని చేకూర్చాయని చెప్పవచ్చు. ఈ యొక్క పారాగ్రాఫ్స్ అంతా కూడా మీరు చదివితే మీకు అర్థమవుతుందండి ఎటువంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారో ఉమెన్స్, అదేవిధంగా ఇక ఓటు హక్కు లేని వాళ్ళు ఎటువంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశారనేది మీకు క్లియర్గా తెలుస్తూ ఉంటుందండి. ఇక నెక్స్ట్ చూస్తే చూడండి, ఈ పెద్ద ఆయన ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత మన వేలికి సిరా రాస్తారు కదండి. ఈ సిరా అనేది ఒక్కసారే ఓటు వేశారు అనడానికి గుర్తుగా అక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇది మేజర్గా ఇక్కడ ఉన్నటువంటి పిక్చర్ మనకి సూచించేటువంటి అంశం. గాంధీ గారు ఇక్కడ 1931 సంవత్సరంలో యంగ్ ఇండియా అనేటువంటి రాశారండి. ఆ సందర్భంలో ఏమైంది, బాగా సంపాదించే వ్యక్తులు, ఎడ్యుకేషన్ ఉన్న వ్యక్తులు వీళ్ళందరికీ కూడా ఓటు హక్కు ఉందండి, మిగిలిన వాళ్ళకి లేదని మాట్లాడుకున్నాం కదా. ఈ యొక్క చర్యని గాంధీ గారు ఎలా వివరించారంటే, కేవలం ఒక వ్యక్తి పేదరికంలో పుట్టినంత మాత్రాన, పూర్గా ఉన్నంత మాత్రాన, అతనికి ఎడ్యుకేషన్ లేనంత మాత్రాన, కానీ అతను చెమటోడ్చి సంపాదించి భారతదేశాన్ని నిలబెట్టగలిగేటువంటి శక్తి సామర్థ్యం తనకు ఉన్నప్పటికీ కూడా తాను ఒక వ్యక్తిని ఎన్నుకునే శక్తి సామర్థ్యం లేకపోవడానికి కారణం అవ్వడం కరెక్ట్ కాదు. ఇదంతా కూడా ఈ పూర్ అనేది, ఈ ఎడ్యుకేషన్, అన్ఎడ్యుకేషన్ అనేది కారణాలు అవ్వకూడదు ఎలక్షన్లో ఓటు వేయకుండా ఉండడానికి అనేది గాంధీ గారు ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగిందండి. సో ఇది నిజమే కదండి. ఒక వ్యక్తి కేవలం సంపాదించలేదని తన నాయకుడిని ఎన్నుకునే హక్కు లేదనడం అతనికి చట్టపరంగా చెప్పాలంటే, నిజంగా చెప్పాలంటే మేజర్గా అతనికి సాధారణమైనటువంటి హక్కు కూడా లేదని ఇక్కడ మనం భావించవచ్చు కదండి. అందుకే మనం ఇక్కడ గాంధీ గారు రాసినటువంటి చూస్తే అంత ఉద్వేగభరితమైనటువంటి ప్రసంగంని ఆయన రాయడం జరిగిందండి. నిజమే, ఇది మనం ఖచ్చితంగా ఆ రోజు పరిశీలించకపోయినట్లయితే ఈరోజు మనం 18 ఇయర్స్కి మనం ఓటు హక్కు కూడా పొందేవాళ్ళం కాదేమోనండి. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. ఇది ఈ యొక్క పాఠ్యాంశం పూర్తిగా మీకు అర్థమైందని నేను భావిస్తున్నాను. అర్థం కాని పక్షంలో మీరు నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను చాలా వరకు ఇంప్రూవ్ అవ్వడానికి ప్రయత్నిస్తాను. సో ఇంగ్లీష్ టు తెలుగు చాలా వరకు నేను ట్రాన్స్లేట్ చేయగలుగుతున్నానని నేను అనుకుంటున్నాను. ఏదైనా తప్పులు కానీ ఏమన్నా ఉన్నట్లయితే కనుక నాకు తెలియజేయగలరు. తప్పనిసరిగా మీకు ఇంకా మంచి కంటెంట్ని అందించడానికి ప్రయత్నిస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ తెలుగు లెక్చర్స్ అండ్ ప్లీజ్ ప్రెస్ బెల్ ఐకాన్ టు get more updates from Telugu IAS YouTube channel.